బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్లో ఈరోజు ప్రెస్ మీట్ అయితే నిర్వహించారు. గౌడన్నలకు అన్యాయం జరుగుతుంది. గౌడన్నలపై రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గౌడన్నల కులవృత్తిని తీసేస్తామని చెప్పేసి అన్నటువంటి పరిస్థితి. దీని పరంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్లో తెలంగాణ ఎడ్యుకేషనల్ ఫోరం కార్పొరేషన్ చెందినటువంటి నాగేంద్ర అన్న మనతో పాటు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ కూడా, రాష్ట్ర సెక్రటరీ. అన్న నమస్తే. చెప్పండి అన్న, ఈరోజు జరిగినటువంటి ప్రెస్ మీట్లో ముఖ్య ఉద్దేశం ఏంటి? ఎందుకు ఈ రాష్ట్ర ప్రభుత్వం గౌడన్నలపై ఇలాంటి మొండి వైఖరి వ్యవహరిస్తుంది? ప్రభుత్వము మొదటి నుంచి కూడా సీమాంధ్ర పాలకుల చేతిలో ఉన్న సమైక్య రాష్ట్రం లోపల కూడా గౌడ్ కులస్తులకు పెద్ద ఎత్తున అన్యాయం చేసింది. రాజశేఖర్ రెడ్డి కూడా ఈ ప్రాంతం లోపల హైదరాబాద్లో బ్యాన్ పెట్టాడు. ఏమైపోయిండు రాజశేఖర్ రెడ్డి అలా? అందుకే మేము ఏమంటున్నాము అంటే, తెలంగాణ లోపల ఉన్న కుల వృత్తులన్నింటినీ కూడా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే కుల వృత్తుల మీద కత్తి పెడతా ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి రూపంగా కూడా అదే కత్తి వేలాడుతూ ఉన్నది. అందుకే మేము ప్రెస్ మీట్ పెట్టినాము. కల్తీ పేరు మీద ఏదైతే హైదరాబాద్లో కళ్ళును రద్దు చేయాలని చూస్తున్నారో, గతంలో కూడా రాజశేఖర రెడ్డి రద్దు చేస్తే తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వంలో మేమందరం ఉద్యమించినాం. ఉద్యమకారులందరూ కూడా సకల జనులు ఉద్యమించి ఈ తెలంగాణ ఆయన నాయకత్వంలో తెచ్చుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్న మరుక్షణమే మేము మళ్ళీ కల్లోపం చేసుకున్నాం. మళ్ళీ వచ్చిన సంవత్సరం నద్దంకే ఏదో లేనిపోని ఇన్సిడెంట్. ఇప్పుడు ఒక్కటి నేను చెప్తా ఉన్నా, ఏమో జరిగింది అంటే, ఎవరో చనిపోయినరు అంటే, కళ్ళుల మందు కలిపినరు అంటే దాని మీద సరి అయిన దర్యాప్తు చెయ్యి, ఎంక్వైరీ చెయ్యి. నాగేందర్ అన్న, ఒక విషయం చెప్పండి. ఎక్కడైనా ఒక అన్యాయం జరిగిందంటే అన్యాయం జరగడానికి గల కారణం ఏంటి, ఆ చేసింది ఎవరు అనే దాని మీద దర్యాప్తు జరుగుతుంది. కానీ ఇక్కడ పూర్తి భిన్నంగా కల్తీ కళ్ళు జరిపించిన దానికి ఏకంగా కులవృత్తికి సంబంధించినటువంటి దానికి ముడి పెడుతున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అందుకే నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వానికి నేను డిమాండ్ చేస్తున్నాం, ఈ ద్వారా సమగ్ర దర్యాప్తు జరుపు. ఒకవేళ నువ్వే చేసినట్లుంటే, ఈ ప్లాన్ గిట్ట ప్రభుత్వమే చేసినట్లంటే దాని మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఒకవైపు కల్తీ పేరు మీద అక్కడ చెప్తున్నారు దర్యాప్తు లేదు, కల్తీ అని చెప్పి గౌడ సోదరులందరినీ కూడా దోషులుగా నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇక్కడ వాళ్ళ జీవితాలను కొట్టే తీరుగా దాన్ని నిషేధం విధిస్తూ ఉన్నాడు. ఒకవేళ గౌడ సోదరుల ఈ గీతా కార్మికుల మీద నిషేధం విధిస్తే, ఈ కళ్ళు మీద నిషేధం విధిస్తే అనేకమైన వృత్తులు దెబ్బతింటాయి. ఈరోజు ఎంతోమంది డిపెండ్ అయి బతుకుతున్న కుల వృత్తులంతా కూడా, మాల, మాదిగ, కుమ్మరి, కమ్మరి, వడ్ల అన్ని కులాలు కూడా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఇది దేవతలు సేవించిన సురపానం ఏదైతే ఉందో, దేవ అమృతం మాదిరిగా ఏదైతే ఉందో, ఈరోజు నేను ఒక్కటేమంటున్నా అంటే, అనేకమైన కంపెనీలకు దారాదత్తం చేస్తున్నావు భూమిని. తెలంగాణ లోపల గీతా కార్మికుల కొరకు, ప్రజల ఆరోగ్యం కొరకు, గీతా కార్మికుల జీవనోపాధి కొరకు నీవు 5 ఎకరాలు ఇస్తే తప్పేమున్నది? ఒక గీతా కార్మికునికి ఇస్తే తప్పేమున్నది? ఒక లైసెన్స్ హోల్డర్కి ఒక 5 ఎకరాల భూమి ఇచ్చేసి అక్కడ చెట్లు ఇచ్చినట్లయితే డెఫినెట్గా అభివృద్ధి చెందుతుంది కదా. ఏదైతే అప్పుడు ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు చాలా క్లియర్గా చెప్పినావు కదా, అందరి గీతా కార్మికులకు అందరికి కూడా ఎక్స్గ్రేసియా కూడా డబుల్ చేస్తాను. ఈయన 5 లక్షలు ఇస్తే ఆయన 10 లక్షలు ఇస్తున్నాడు. మరి ఈరోజు ఏమి ఇస్తున్నాడు? చెట్టు మీదకి పడ్డ వాళ్ళకు అది ఇడిచిపెట్టి మళ్ళీ నిషేధం పేరు మీద వీళ్ళ పొట్టగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి మేము ఒక్కటే హెచ్చరిక చేస్తున్నాం, గీతా కార్మికుల పక్షాన, గీతా కార్మికుల తెరువుకు వస్తే బిడ్డ జాగ్రత్త అని చెప్పి నేను ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నా. ఒకవేళ నిషేధం విధిస్తే ఈ 3 ఏళ్ళ నిషేధం విధిస్తావు, పర్మనెంట్గా నీ పార్టీని నిన్ను నిషేధం విధించే రోజులు వస్తాయి. మేము మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వంలో మేము మళ్ళీ ఈ నిషేధాన్ని ఎత్తివేసేసి మరుక్షణమే, ప్రభుత్వం వచ్చిన మరుక్షణమే, నీవు ఓడిపోయిన మరుక్షణమే మేము మళ్ళా ఈ నిషేధాన్ని ఎత్తివేసుకుంటాం, కుల వృత్తులను కాపాడుకుంటాం. ఆ కుల వృత్తులంతా కూడా ఇప్పుడు ఇంకొకటి కూడా నేను మీ ద్వారా హెచ్చరిక చేస్తున్నా, ఏదైతే గౌడ సోదరులందరినీ కూడా ఈ అంచెల మాదిరిగా హైదరాబాద్లో రద్దు చేసి మొత్తం రాష్ట్రమంతా కూడా రద్దు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నది, కక్షపూరితంగా ఉన్నది. కాబట్టి గౌడ సోదరులతో పాటు కుల వృత్తులందరూ కూడా ఏకమై ప్రభుత్వాన్ని దించే రోజులు ఏర్పడతాయి అనేది నేను హెచ్చరిక చేస్తాను. గడిచిన 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ చాలా కుల జాతులకి, కుల వృత్తులు చేసుకునే వారికి పెద్దపీట వేసినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 20 ఏళ్ల కాలంలో ఎక్కడో ఒక్కడ అన్యాయం జరిగిందని చెప్పేసి ప్రత్యేకంగా గౌడన్నల మీద ఎందుకు ఇంత కక్షపూరితంగా వ్యవహరిస్తుందనంటే మీరు ఏం చెప్తారు? ఒకటి సూటిగా చెప్పండి. ఇప్పుడు నేను ఫస్ట్ నుండి చెప్తా ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వమే గీతా కార్మికులతో పాటు వృత్తి నమ్ముకున్న వ్యక్తులకు అందరికీ
అందరి మీద కూడా కక్షపూరితంగా ఉంటుంది. ఇది ఒక దుర్మార్గమైన చర్య. గతంలో కూడా జరిగింది, ఈరోజు కూడా జరుగుతున్నది. సంవత్సరం నందం వరకు పిల్లి లెక్కున్నారు, సంవత్సరం నందం రాగానే ఇలా కళ్ళెరగా అయిపోయినాయి. ప్రభుత్వంలో కూర్చున్నారు, వాళ్ళకి ఎక్కడ అర్థమయ్యే పరిస్థితి లేదు. మోసపూరితంగా హామీలు ఇచ్చేసి ఈరోజు ప్రభుత్వంలోకి వచ్చారు. ప్రభుత్వంలోకి వచ్చిన మరుక్షణమే ఈరోజు సంవత్సరం నద్దనే ఈ చర్య తీసుకుంటున్నారు. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇది కాంగ్రెస్ విధానమే ఈ విధంగా ఉంటుంది. రేవంత్ రెడ్డి గారు కూడా అదే బాటలో నడుస్తున్నాడు, అదే తీరుగా నడుస్తున్నది. ఇది దీనికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నాగేంద్ర అన్న, ఒక విషయం చెప్పండి. మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి, ఒక నాయకుడిగా నడుస్తున్నారు కాబట్టి, నాయకుడిగా చేస్తున్నారు కాబట్టి, ఇలా ప్రభుత్వం మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారా, లేకుంటే గౌడన్నగా మీరు చెప్తున్నటువంటి ఆవేదన ఎలా చూడొచ్చు మీరు చెప్తున్నటువంటి మాటల్ని? నేను ఈ వృత్తిలో పుట్టి పెరిగిన వ్యక్తిని. మా తాతల కాడికెళ్ళి తరతరాల కాడికెళ్ళి ఈ వృత్తిని నమ్ముకొని ఉన్న వ్యక్తులుగా నేను ఈ గీతా కార్మికుల అందరి భాగస్వామిగా ఆ కులంలో పుట్టిన వ్యక్తిని, ఆ వృత్తిని నమ్ముకొని ఉన్న వ్యక్తిని, ఆ వృత్తిలో ఒక నాయకుని ఎదిగిన వ్యక్తిని. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ప్రభుత్వం మీద బురద జల్లుడు కాదు, రాజకీయాలు కాదు, రాజకీయాలకు అతీతంగా నేను అందరి కుల వృత్తుల వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ప్రభుత్వం మన మీద ఏదైతే కన్నెర్ర చేసి మన వృత్తులను కత్తిపెట్టి ఏదైనా నరకాలని ప్రయత్నం చేస్తుందో, అందరు గీత కార్మికులతో పాటు అన్ని వృత్తులు కూడా కదలాల్సిన అవసరం ఉన్నది. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. మన కొరకు ఆలోచన చేసే ప్రభుత్వాలను తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. మనకు దేవతల కాలం కాడికెళ్ళి వచ్చిన వృత్తి ఇది. ఈ వృత్తిని నాశనం చేస్తుంటే మనం తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరు కదలాల్సిన అవసరం ఉన్నదని కూడా నేను ప్రజలకు అందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు గీత కార్మికులకు ప్రభుత్వం చేసే అన్యాయం దిశలో ఈరోజు గీత కార్మికులకు అవుతుంది, రేపు మరో కుల వృత్తికి సంబంధించిన వారికి అవుతుంది. మరో కుల వృత్తులు చేసుకునే వారికి మీరేం చెప్తారు? ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే ఇవాళ గీత కార్మికులకు హైదరాబాద్లో రద్దు చేస్తామంటున్నారు. ఇంకా గతంలోనే ఇంకా కొన్ని రోజుల ముందే గొర్రెల మీద డీడీలు కట్టిన వాళ్ళకు గొర్రె కాపరులకు ఏం చేసిండు? అదే విధంగా ఎక్కడో గడ్డం చేయలేరని చెప్పేస్తే వాళ్ళని అందరినీ కూడా మొత్తము గుళ్ళల్లోకి వెళ్ళి గ్రామ బహిష్కరణ చేస్తే ఏం చేసిండ్రు? నిజామాబాద్ జిల్లాలో టెంపుల్స్లకు రానియకుండా బీసీలను అందరిని కూడా పారదోలితే ఏం చేసిండ్రు? అందుకే నేను ఏమంటున్నా అంటే సమాజ స్థాపనలో భాగంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగుతూ ఉన్నది. వీళ్ళ మీద కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఇలా 42% రిజర్వేషన్ బీసీలకు అన్నారు, మరి ఇస్తున్నారా? ఎన్ని డొంకులు తిరుగుతూ ఉన్నారు? కుల వృత్తులను పరిరక్షించడం లోపల కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. మీరు కుల వృత్తుల వారిని మీకు సపోర్ట్గా రమ్మంటున్నారా? ఏమంటున్నారు మీరు? నేను ఒక్కటేమంటున్నా అంటే సపోర్ట్గా కాదు, కుల వృత్తులం అందరం ఏకమైదాం. మనకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం మీద దాడి చేద్దాం, ప్రభుత్వం మీద తిరుగుబాటు చేద్దాం, మన కుల వృత్తులను కాపాడుకుందాం. ఈ రాక్షసుల నుండి, రాక్షస పరిపాలన నుంచి మనం అందరం కాపాడబడాలనేది నా యొక్క పిలుపు. ఇది గౌడన్నల పక్షాన, గీత కార్మికుల పక్షాన ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క మొండి వైఖరికి, ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలకి అందరూ కుల సంఘాలు, కుల వృత్తులు చేసుకునేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉండి ఏకకాలంగా, ఏక గొంతుకగా మన అందరం ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పేసి చెప్తున్నటువంటి నాగేంద్రన్న గారి మాటలు విన్నాం. మరిన్ని అప్డేట్స్ చూస్తున్నటువంటి కెమెరామెన్ సాజిద్తో నేను మీ గంగాధర్, కైజర్ న్యూస్. నమస్తే.